చక్రం రమణమ్మ అండి. రమణమ్మ గారా? మీ పేరు తల్లి? నా నాన్న శ్రీదేవి అండి. శ్రీదేవి గారు. మీ ఆయన ఏరి? మా ఆయన ఇది నాలో ఉన్నారు. మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీ ఆయన దగ్గర కదా ఉండాలి. వైజాగ్ మందులు వాడుతాం, ఇక్కడ ఉన్నాం. మీ ఆయన రారా? వచ్చి చూసి వెళ్ళిపోతాం. ఎన్ని రోజుల క్రితం వచ్చారు? ఇప్పుడు 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుందా? ఎప్పుడు పెళ్ళయింది మీకు? మా పిల్లలు ఓ పాప బాబు. పిల్లలు ఉన్నారా? మరి వాళ్ళు ఇక్కడ లేరు? చరవాళ్ళు ఉన్నారు. పాపను పెంపకం ఇచ్చేసారు వాళ్ళ బాబు గారికి. పాపని బాగా పెంచింది. పెంపకం ఇస్తాను పాపను. ఎందుకు నువ్వు పెంచుకోలేవా? వాళ్ళ పిల్లలు లేరని అబ్బాయి మేము ఉంచుకున్నాం. అలా ఆయన ఎప్పుడు పులి తాగుకొని ఉంటాడు. ఎవరు మీ తోటికోడలో? పెళ్ళైన కొత్తల్లో తాగేవాడా? తర్వాత కొద్ది రోజులకి వెళ్ళి తాగడం మొదలు పెట్టాడా? పిల్లలు పుట్టిన వారు కొద్ది తాగినా సరే సబరు చూసుకుంటారు. పిల్లలు ఎప్పుడైతే పుట్టిసారో అప్పుడు కానీ దీనికి ఇది వచ్చింది. సరే సరే చూసుకోలేదు అంటే అదే మరి ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయింది. పిల్లల్ని ఎవరు పెంచుతారు? అందుకని ఆయన కూడా డిస్టర్బ్ అయ్యారు. నాకు 4 పిల్లలండి, 4 ఆడపిల్లలే. మీ ఇద్దరు ఎవరికి పెన్షన్ వస్తుంది? నాకు. ఏం అలా చూస్తున్నావు? అలాగే చూస్తుంటది. అలాగే చూడ కాదు, నువ్వేం మామూలుగా చూడలేదు, ఇంకోలా చూస్తున్నావు. ఏం అలా చూస్తున్నావు చెప్పు. నేరుగా చూస్తాను. మా అమ్మ మాట్లాడుతుంది కదా, అప్పుడు మీ అమ్మ వైపు కదా చూడాలి. నేను ఇటు పక్క ఇటు తిరుగుతాను. అటుపక్కల తిరగచ్చు కదా. చెప్తాం అలాగేనండి. మీ వయసు ఎంతమ్మా? నా వయసు 30 ఉండొచ్చు. 30 ఎంత ఉంటుంది మరి నాకు తెలియదండి. పిల్లల వయసు ఎంత తల్లి? పిల్లల వయసు పిల్లలకి మా అబ్బాయికి 20 సంవత్సరాలు ఉంటుందండి. మీ అమ్మాయికి? మా అమ్మాయికి 19, 18 పెళ్ళి అయిపోయింది. 18 ఉంటాయి. అబ్బాయికి 20 సంవత్సరాలు. అమ్మాయి ముందు పుట్టింది. అమ్మాయి వెనక. అమ్మాయి వెనక పుట్టిందా? అబ్బాయి ముందు. బాగానే చెప్తున్నావు. నీ ఒక్కదాని పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల కుటుంబం వల్ల చల్లా చెదిరైపోయింది. నిన్ను అనడానికి లేదు, మరి మైండ్ పాడైపోయినప్పుడు నిన్ను అనడానికి కూడా లేదు. భగవంతుడు మీకు అంతా ఉన్నా కూడా ఎవరిని కూడా దగ్గర పెట్టలేకపోయారని బాధపడుతున్నాను నేను. మీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? డబ్బులు అవుతే ఇస్తావా? మా అమ్మ ఇస్తుంది. మీ అమ్మాయి? సరే, ఎవరో ఒకరు ఇవ్వండి, తెప్పిస్తాను, తీసుకొచ్చేయండి. ఎంత ఇస్తారు? బియ్యం బస్తా 200. వెళ్ళి తెచ్చమ్మా, వెళ్ళి తెచ్చేసాయి. నీ పేరు ఏంటన్నావు? శ్రీదేవి అండి. అమ్మ శ్రీదేవి నా పేరే. ఓకే, వెళ్ళి శ్రీదేవి వెళ్ళి తెచ్చి డబ్బులు తెచ్చి. శ్రీదేవి దగ్గర డబ్బులు ఉంటాయి. అమ్మ డబ్బులు పెన్షన్ ఇంకా మొన్న 1వ తేదీ, ఇవాళ 9వ తేదీ, ఇంకా డబ్బులు ఉంటాయిలే మీ దగ్గర. 1వ తేదీకి ముందే బియ్యం బస్తాగా, ఆ బియ్యం బస్తాకి డబ్బులు ఇవ్వాలి. బియ్యం బస్తా కొనుక్కున్నారు కదా, ఇవి కొన్నందుకు ఇవి కూడా ఫ్రీ మీకు. ఇందులో ఏమన్నాయి చూడు శ్రీదేవి, లేచి చూడు, తీ ఒకసారి బయటికి తీ. చింతపండు, అమ్మా బియ్యం బస్తా కొన్నందుకు అవన్నీ ఫ్రీ, వాటికేం డబ్బులు ఇవ్వద్దు, సరేనా? సబ్బులు, రమణమ్మ గారు, శ్రీదేవి గారు, వాడాడ బాడంగి మండలం, విజయనగరం డిస్టిక్లో. వీళ్ళు పాపం ఒక చిన్న ఇంట్లో అలా ఏదో జీవనం గడుపుతున్నారు. మీకు ఏమితో శ్రీదేవితో మాట్లాడితే అర్థమై ఉంటుంది కదా, పాపం మెంటల్గా చిన్న డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. కాబట్టి వాళ్ళ హస్బెండ్ కూడా పెద్దగా అలా అనమాట. సో మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆమె ఇంకా కూతురిని కనిపెట్టుకొని ఆవిడకి వచ్చే ఫంక్షన్తో జీవనాన్ని గడుపుతూ ఉన్నారనమాట. సో చాలా అంటే చాలా పేదరికంలో ఉన్న ఫ్యామిలీ కాబట్టి నేను ఈ ఫ్యామిలీకి మనం హెల్ప్ చేయాలని ఎంపిక చేసుకోవడం జరిగింది. సో మనకు తోచిన సాయం అయితే చేశాను. మెడిసిన్స్కి వాళ్ళకి నెలకు 5,000 అవుతున్నాయంట. సో ఆ 1 మంత్ ఫంక్షన్ నేను ఇచ్చేస్తున్నానండి, వాళ్ళకి అయ్యే ఖర్చు. అమ్మా 5,000 ఇస్తున్నానమ్మా, ఓకేనా? ఏం చేసుకుంటావు ఈ డబ్బులతో? డబ్బులు ఖర్చు పెట్టుకోండి. మీ ఆయనకి మంత్ ఆగుతాడు, సరేనా? ఇస్తావా? మంచిదా నువ్వు? అలాగే ఇచ్చేది, పర్వాలేదు, ఇస్తుంది. ఇస్తుందా? అలా అయింది ఏ టైం తప్పదా. మరి అలా అయింది కదా. శ్రీదేవి, నీకు తొందరగా ఆరోగ్యం నయమైపోవాలి, నువ్వు బాగుండాలి, నీ పిల్లలకు నువ్వే వంట చేసి మీ ఆయన్ని బాగా చూసుకొని బాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడిని. సరేనమ్మా, వెళ్ళిరానా? సంతోషం అమ్మ, వెళ్ళొస్తాను.